రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో కీలక పరిణామం జరిగింది. లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమని లావణ్య ఫిర్యాదు చేసింది. లావణ్య రాజ్ తరుణ్ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో మస్తాన్ సాయి పైన తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మస్తాన్ సాయిపై లావణ్య ఫిర్యాదు చేసింది. అమ్మాయిలతో ప్రైవేట్గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో దాదాపు 200కు పైగా వీడియోలున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో డ్రగ్స్ కేసులో కూడా మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యారు. మస్తాన్ సాయికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంకా సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడుతున్నాయి. దాదాపు 200కు పైగా వీడియోలు అయితే మాత్రం ఇప్పటికే హార్డ్ డిస్క్లో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక కీలకమైనటువంటి అంశం బయటపడుతుంది. మస్తాన్ సాయి చేసినటువంటి రికార్డ్ చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి బాధితులు ఎదిరించినటువంటి సమయంలో ఇవన్నీ కూడా పూర్ణ సైట్లో పెడతానంటూ కూడా బాధితులను బెదిరింపులకు దిగేవాడు. ఈ అంశాన్ని ముఖ్యంగా లావణ్యను కూడా ఆమెను బెదిరింపులకు దిగేవాడు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా పేర్కోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు పోలీసులు సేకరించినటువంటి ఆధారాలు, లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్, ఆమె ఇచ్చినటువంటి ఆధారాలన్నింటినీ కూడా బేస్ చేసుకొని అతనిపైన 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా హీరో నిఖిల్, తర్వాత వరలక్ష్మి టిఫిన్ సెంటర్కి సంబంధించినటువంటి ప్రభాకర్ రెడ్డి, యజమాని ప్రభాకర్ రెడ్డి కూడా గతంలో ప్రభాకర్ రెడ్డి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఇతనికి బాగా సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో అతనికి సంబంధించినటువంటి ఫోన్ కావచ్చు, జీమెయిల్స్, తర్వాత గూగుల్ ఫోటోస్ సైతం హ్యాక్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలను కూడా ఇతను హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకున్నట్లు ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. హీరో నిఖిల్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు సైతం మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. మరోవైపు ఇందులో మరొక అంశం ఏంటంటే 4 TB హార్డ్ డిస్క్లో దాదాపు 200కు పైగా వీడియోలు ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు ఇతను ట్రాప్లో ఉన్నారనేటువంటి అంశాన్ని కూడా గుర్తించారు. మరోవైపు కొంతమంది అంటే ప్రభుత్వ అధికారికి సంబంధించినటువంటి కూతుళ్ళు కూడా ఇందులో ట్రాప్ అయి ఉన్నారనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. కానీ ఇంకా వాళ్ళు ఎవరు ఏంటి అనేటువంటి డీటెయిల్స్ అయితే మాత్రం పోలీసులు చెప్పడం లేదు. ఎందుకంటే బాధితులు వచ్చి మీడియా ముందు కాకుండా నేరుగా పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. మరోవైపు కొద్ది రోజుల క్రితమే సైబరాబాద్ సిపి అవినాష్ మహంతిని ఈమె లావణ్య కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అతనికి వివరణ అంతా కూడా ఇచ్చుకుంది. దాని తర్వాతనే నార్సింగి పోలీసులకు కేసు ట్రాన్స్ఫర్ చేసి విచారణ చేయాలని కూడా ఉన్నతాధికారుల ఆదేశాలు ఇవ్వడంతో ఈ కేసును విచారణ జరుపుతున్నారు. ఇందులో ముఖ్యంగా చాలా మంది పబ్బుల్లో పరిచయమైనటువంటి అమ్మాయిలు కావచ్చు, మరోవైపు గుంటూరులో ఉన్నటువంటి దర్గా ఏదైతే ఉందో వీళ్ళు ఈ దర్గాకు సంబంధించినటువంటి మొత్తం కూడా వీళ్ళు మేనేజ్మెంట్ అంతా కూడా వీళ్ళు చూస్తూ ఉంటారు. అక్కడికి వచ్చినటువంటి చాలా మంది అమ్మాయిలను సైతం వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని ఇతను ట్రాప్ చేశాడనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు గుర్తించడం జరిగింది. గతంలో కూడా గుంటూరులో డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా ఇతను అరెస్ట్ అయ్యాడు. గుంటూరు పోలీసులు కూడా ఇతను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి ఇతనితో సాన్నిహిత్యంగా ఉన్నాడు. వీరిద్దరూ కలిసి కూడా డ్రగ్స్ దందా కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా నార్సింగి పోలీసులు వీళ్ళపైన నిఘా పెట్టి ప్రభాకర్ రెడ్డిని, మరోవైపు మస్తాన్ సాయి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి వారిద్దరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ప్రస్తుతం లావణ్యకు సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా ఆమె గుర్తించి హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి వీడియోలను సైతం ఈమె తీసుకొని ఈమె దగ్గర పెట్టుకున్న సమయంలో లావణ్య కూడా మస్తాన్ సాయిని ఎందుకు ఈ వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసావు, తనకు తెలియకుండా ఎందుకు రికార్డ్ చేసామని క్వశ్చన్ చేసినటువంటి సమయంలో తన పైన కూడా
దాడికి పాల్పడ్డాడనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్లు కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం మస్తాన్ సాయిని అయితే మాత్రం నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఎంతమంది ఇప్పటి వరకు ఇతని చేతిలో మోసపోయారనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ దాదాపు 200 వీడియోలకు పైగానే ఇప్పటికే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. కొన్ని హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి వీడియోలను సైతం నగ్న వీడియోలన్నింటినీ కూడా పోలీసులకు ఇప్పటికే లావణ్య కూడా అందజేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా 2020 నుంచి 2025 వరకు దాదాపు 5 సంవత్సరాల పాటు చాలా మంది అమ్మాయిలను పబ్బుల్లో పరిచయం ఏర్పాటు చేసుకొని వాళ్ళని పెళ్లి పేరుతో ప్రేమ పేరుతో లోబర్చుకున్న తర్వాత వాళ్ళకు డ్రగ్స్ అలవాటు చేస్తాడు. డ్రగ్స్ అలవాటు చేసి వారిని ప్రైవేట్ ప్లేట్కి తీసుకెళ్లి వారిపైన అఘాయిత్యానికి పాల్పడి వారి యొక్క వీడియోలను చిత్రీకరించి బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నాడు అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు గుర్తించడం జరిగింది. చూడాలి ఈ కేసులో బాధితులు మరికొంతమంది కంప్లైంట్ చేస్తే ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది స్వామి.